మా ఫైనల్ ది మోస్ట్ అవైటెడ్ వార్ 2 నుంచి ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ అదిరిపోయింది. బిగ్ ఫ్రాంచైజ్ బాలీవుడ్ లో, అటు బాలీవుడ్ లో పెద్ద హీరో రితిక్ రోషన్, ఇటు తెలుగులో పెద్ద హీరో ఎన్టీఆర్. యశ్రాజ్ ఫిల్మ్స్, అయాన్ ముఖర్జీ డైరెక్షన్, స్పై యూనివర్స్. ఇంకా ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేది ముందు అయితే మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే నేను చేసే మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి. ఇంకా ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రైలర్ మాత్రం బ్లాస్ట్, మామూలుగా లేదు. ట్రైలర్ ఒక్క రేంజ్ లో ఉంది. ట్రైలర్ ప్రతి షాట్ కూడా గూస్ బంప్స్ అంతే. ఈ ట్రైలర్ ని ఎవడు కట్ చేసాడో తెలియదులే గానీ నెక్స్ట్ లెవెల్లో కట్ చేశాడు. ఇంకా టీజర్ తో పోల్చుకుంటే ట్రైలర్ 100 రెట్లు బెస్ట్ అనమాట. 100 రెట్లు అంటే 1000 రెట్లు బెస్ట్ అంతే. ఇంకా టీజర్ లో విఎఫ్ఎక్స్ అయితే గట్టి దెబ్బ వేసింది. ట్రోల్స్ కి అయితే గురయ్యాడు మన ఎన్టీఆర్ అన్న. కాకపోతే టీజర్ లో మన ఎన్టీఆర్ అన్న కంటే కూడా రితిక్ రోషన్ కి ఎక్కువ ఎలివేషన్స్ పడ్డాయి. కబీర్ ముందు విక్రమ్ తేలిపోయినట్టు అనిపించింది నాకు టీజర్ లో. బట్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్ మాత్రం అలా కాదు. ట్రైలర్ లో ఇద్దరు ఎవరి కాళ్ళు తోపు అంతే. దీంట్లో విఎఫ్ఎక్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. కలర్ గ్రేడింగ్ బాగుంది, బీజిఎం సూపర్ ఉంది, అండ్ యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. మెయిన్లీ ఎన్టీఆర్ అన్న లుక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే, మామూలుగా కాదు. కానీ ఫేస్ లో మాత్రం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ బాడీ లాంగ్వేజ్ గానీ, ఆ యాక్షన్ సీన్స్ గానీ, మెయిన్ గా ఇక్కడ వచ్చిన 6 ప్యాక్ షాట్ ఏదైతే ఉందో అరవింద్ సమేత టెంపర్ సినిమాల్ని గుర్తు చేసి అన్న సొక్క ఇప్పాడంటే అది బాడీ కాదు, బాక్స్ ఆఫీస్ అని మనం డిక్లేర్ చేయాల్సిందే. ఇకపోతే ఎన్టీఆర్ అన్నకి నాకు తెలిసి బిగ్ ఫ్లాష్ బ్యాక్ ఏ ఉంటుంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్ ఈ సీన్ లో చూస్తే ఎన్టీఆర్ అన్న కళ్ళమ్మ నీళ్లు రావడం మనం గమనించవచ్చు. ఇంకపోతే రుతిక్ రోషన్ కూడా 2 సీన్లలో ఎమోషనల్ అవడం మనం చూడొచ్చు. ఒకటి ఇక్కడ, ఇంకొకటి ఇక్కడ. ఇంకపోతే ఈ మూవీలో విలన్ ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్, ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అది. బట్ ఇందులో ఎన్టీఆర్ అన్న విలన్ అయితే కాదు. ఎందుకంటే ఏజెంట్లకి హెడ్ ఎవరైతే ఉన్నాడో తను డైలాగ్ చెప్తాడు లాస్ట్ లో, ఈస్ ద సోల్జర్, యు ఆర్ ద సోల్జర్, దిస్ ఇస్ ద బిగ్ వార్. ఇంకా దీన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరికి మధ్య జరిగే యుద్ధమే ఈ వార్ 2 మూవీ. ఇంకపోతే ఈ ట్రైలర్ లో నాకు రుతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు మామ. ఎందుకంటే తను ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ లోనే డైలాగ్ చెప్తాడు, నేను నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, నా కుటుంబాన్ని వదిలేసి ఒక నీడలా బతుకుతాను, ప్రామిస్, ఒక ఊరు పేరు లేని షాడోలా నేను బతుకుతాను అనేలా ఒక డైలాగ్ అయితే చెప్తాడు కదా. దీన్ని బట్టి చూసినా ఇంకా ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ ఉన్నాయి తను ఒక కొద్దిగా బాధపడుతున్నట్టుగా. అంటే నాకు దాన్ని బట్టి చూస్తే నాకు రితిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ లో కనబడుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తానికి బెస్ట్ ఇండియన్ సోల్జర్ కబీర్ ని మోసం అయితే చేశారు నాకు తెలిసి. అందుకే తను ఒక రాక్షసుల్లా తయారైపోయాడేమో అని నాకు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ సింహాన్ని ఆపడానికి ఒక హంటర్ కావాలి కదా, అప్పుడు దింపుతారేమో ఏజెంట్ విక్రమ్ ని, మన ఎన్టీఆర్ అన్నని. ఇప్పుడు సింహానికి హంటర్ కి మధ్య వేట బాక్స్ ఆఫీస్ ఓచాకో అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేశారు మామ. ఒక రేంజ్ లో ఉన్నాయి. అసలు ఆకాశంలో ఉంది, నీరులో ఉంది, నిప్పులో ఉంది, గాలిలో ఉంది, ట్రైన్ లో ఉంది, కార్ లో ఏదో యాక్షన్ సీన్ చూపిస్తున్నారు, అండ్ మంచు గెట్ల మధ్య ఒక ఫైట్ సీక్వెన్స్ ని చూపిస్తున్నారు. ఏదేమైనా ఇందులో యాక్షన్ సీన్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఇంకపోతే మన కియారా పాప టీజర్ లో తన అందాలతో టీజర్ నే మైమరిపించేలా చేసింది. బట్ ఈ మూవీలో అందంతో పాటు తన క్యారెక్టర్ ఏంటో కూడా తెలిసిపోయింది. తను కూడా ఒక సోల్జర్ లేదా ఒక ఆర్మీ ఆఫీసర్ అయి ఉంటది. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం గన్స్ తో ఫైట్ చేస్తుంది, రితిక్ రోషన్ తో ఫైట్ చేస్తుంది. ఇక చూస్తే ఒక ఆర్మీ డ్రెస్ వేసుకొని సోల్జర్ కి సెల్యూట్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ టీజర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అనేది మాత్రమే చెప్పాను. బట్ అసలు మెయిన్ స్టోరీ ఏంటనేది తెలియాలంటే మనం ఆగస్ట్ 14 వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ ఆగస్ట్ 14 కి ఈ మూవీ రిలీజ్ అయ్యి మామూలుగా జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు, ఈ మూవీకి ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ లో ఎప్పుడు చూడని కలెక్షన్స్ నాకు తెలిసి ఈ మూవీ తెచ్చి పెడుతుంది. అండ్ ఫైనల్ టీజర్ మీరు చూసారా లేదా? మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సైనింగ్ ఆఫ్.